ఇప్పుడైతే సిరిసిల్లాకి వచ్చినాం. ఇది మా అత్త వాళ్ళ కొడుకు వాళ్ళ ఇల్లు, మా బావ వాళ్ళ ఇల్లు. ఇగో ఈమె మా అక్క. చూడండి ఎంత బాగా చెట్లు పెంచిర్రు వీళ్ళు. హాయ్ చెప్పక్క. సో ఇక్కడ ఒక స్టాప్ ఓవరు. ప్రస్తుతానికి ఎండ కూడా పెరిగిపోయింది. సో ఇది చూడండి వీళ్ళింట్లో అన్నిటికంటే నాకు చూపించాలనిపించింది కరివేపాకు చెట్టు. చూడండి ఒకసారి, 2nd ఫ్లోర్ వరకు వాకేసింది. ఇక్కడ అన్ని పిలకలు చిన్న ఇక్కడ నుంచి కరివేపాకు దింపుకొని పోతున్నాం ఇప్పుడు మేము. కూడా చూడండి మొత్తం 9 degrees Celsius. ఇదైతే సిరిసిల్ల అంటారు దీన్ని. దిస్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ 3.5 hours ఫ్రమ్ హైదరాబాద్. ఇది ఒక తెలంగాణ విలేజ్ ఉంటాయి కానీ ఇప్పుడు టౌన్ అయిపోయింది బాగానే. ఇగో చూడండి చెట్టు, వావ్ కరివేపాకు చెట్లు పిచ్చి చెట్టులా పెరుగుతుంది. ఈ ఫ్రెష్ ఉప్మాలు వేసుకొని తింటే ఎంత బాగుంటుందో. ఉప్మా చేసుకుంటే దీంతో బాబా. సో సిరిసిల్ల నుంచి ఒక 35-40 minutes వస్తే. సో ఇది మా నానమ్మ వాళ్ళ ఊరు అనమాట. నేను ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చి 25 yearsకి ఎక్కువనే అయింది. ఐ థింక్ నేను స్కూల్లో ఉన్నప్పుడు వచ్చిన ఇంకా లాస్ట్. తర్వాత మా నానమ్మ వాళ్ళే హైదరాబాద్కి రావడం వల్ల నేను అసలు ఇక్కడికి రాలేదు. సో ఇది ఇక్కడ వరకు అనమాట. ఇంకా అక్కడ వరకు ఉందో నేను అసలు గుర్తు కూడా పట్టట్లేదు. జస్ట్ ఆ ఎంట్రన్స్ మాత్రం గుర్తుపట్టిన. అది గోంగూర మొత్తానికి కరివేపాకు కనిపిస్తుంది. సో ఇక్కడ ఈరోజు మా బాబాయ్ అంటే మా తాత వాళ్ళ మా డాడీ వాళ్ళ తమ్ముడి కొడుకు దేవమ్మకు చేస్తున్నాడు. ఒక దేవత ఉంటుంది అనమాట. యాటను కోసి ఆమె కోసం చేసి నలుగురికి భోజనాలు పెడతారు. అది చూడండి హౌస్. బల్గం మూవీయా? ఏది బల్గం సినిమా? మరి సిరిసిల్లాల కదా. అవునా? ఇదిగో సర్పంచ్ మా మామ. ఇగో మా అత్త కూడా సర్పంచ్. హాయ్ చెప్పత్త. చూడండి హౌస్ డిఫరెంట్గా ఇట్లుంటాయి. దూలాలు. ఫోన్ లైట్ ఆన్ అయింది చూడు. ఇన్ని వాళ్ళు అనమాట దేవుడు చేసింది. సో గైస్ బల్గం సినిమా మా ఊర్లోనే అంట బై ద వే. సో చూద్దాం, ఆ హౌస్కి దగ్గరకు కూడా వెళ్ళి చూద్దాం. ఇగో జామ చెట్టు. తీసిన హాయ్ చెప్పండి. వెళ్దాం అక్క, అక్కడికి తీసుకెళ్ళు. సరే మొత్తానికి అయితే ఫుడ్ చూసేద్దాం ఫాస్ట్గా. ఏంటిది? ఇదేంటి గుడాలు, బగారా రైస్, చికెన్, మటన్.